స్టెప్ తీసుకోబోతుంది. దాంతోపాటు ఇటు అసలు ఇరాను, ఇటుపక్క ఇజ్రాయెల్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ దేశాలకు సపోర్ట్ చేస్తామని ఇవన్నీ మనం ఈ డిబేట్లో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఇదే విషయాన్ని చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ కేఆర్ రావు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ప్రముఖ విశ్లేషకులు బండర్ రామ్మోహన్ రావు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా కేఆర్ రావు గారి దగ్గరికి వెళ్దాం, ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ దగ్గరికి. సార్ నమస్తే అండి. రావు గారు నమస్కారం అండి. నమస్కారం రావు గారు. ఈ చూస్తున్నారు పశ్చిమాసియాలో ఎప్పటికప్పుడు యుద్ధ వాతావరణం చూస్తుంటే ప్రపంచవ్యాప్తం మొత్తం కూడా ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మీదే ఇప్పుడు మొత్తం ఆధారపడ్డట్టుంది. ఇటు పక్క చూస్తే రవాణా రంగం కానివ్వండి, ఆర్థిక వ్యవస్థ కానివ్వండి, ఎటు చూసినా కూడా ఇప్పట్లో యుద్ధం ఆగే పరిస్థితులు అయితే కనబట్లేదు. ఈ తరుణంలో మన భారతదేశ పాత్ర ఏంటి, దీన్ని యుద్ధాన్ని ఎలా చూడాలి? వాస్తవంగా భారతదేశం ఎప్పుడు శాంతిని కోరుకునిద్ది. ఇప్పటికే మోదీ దీని గురించి ఇరు దేశాలకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా రోజు రోజుకు సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్యన చూస్తూ ఉంటే ఇప్పట్లో యుద్ధం ఆగేలా లేదు, కనబడే సూచనలు అయితే కనబడలేదు. ఇలాంటి తరుణంలో భారతదేశ పాత్ర ఏంది? ఓవరాల్గా యుద్ధం మీద వ్యూ ఏంటి? బేసికలీ భారతదేశ పాత్ర మొదటి నుంచి మనం ఏం చెప్పామంటే ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో క్లియర్ కట్ గా మేము యుఎస్ ని ప్రోత్సహిస్తాం, ఇజ్రాయెల్ ప్రోత్సహిస్తాం, ఇరాన్ ప్రోత్సహిస్తాం, అలాగే రష్యా యుక్రెయిన్ లో కూడా మనం ఏం కమిట్ చేయలేదు. దానికి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే బేసికలీ మన దేశం ఎప్పుడు మన పాలసీ, ఫారెన్ పాలసీ చూస్తే ఏమన్నాం, మరి బేసికలీ ఇంకోళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోం ఒకటి. రెండోది, మా యొక్క దేశం యొక్క సెక్యూరిటీ, మా దేశానికి ఏది అవసరాలు ఉన్నాయో అది మాకు ప్రైమ్ ఇంపార్టెన్స్. మా బేసిక్ ఎయిమ్ ఏంటి, మన దేశానికి ఏది లాభదాయకమో అది మేము చూసుకుంటాం అన్నట్టు, రైట్? అలాగని మనం వాల్యూస్, నైతిక విలువలు లేకుండా కాదు. ఎందుకంటే మన దేశానికి ప్రపంచంలో చాలా మంచి పేరుంది. ఎందుకంటే మనం ఏది చేసినా కరెక్ట్గా చేస్తాం, తప్పు చేయమన్న నమ్మకం ఉంది. మన దేశం యొక్క స్టాండింగ్ ఉంది. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మనం ఆల్రెడీ 4th లార్జెస్ట్ ఎకానమీకి వచ్చాం. మన పాపులేషన్ గ్రోత్ ఉంది, యూత్ ఉంది, రైట్, డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే కనుక ఇలాంటి సమయాల్లో క్లియర్ కట్ గా మనం ఇంతకుముందు కూడా రష్యన్ ఆయిల్ దగ్గర కూడా ప్రాబ్లం వచ్చింది, సిమిలర్లీ ఇక్కడ కూడా. సో ప్రస్తుతం ఏంటంటే దేశం ఆల్రెడీ మనం చూస్తుంది ఏంటి, ప్రధానమంత్రి గారు మిగిలిన మిడిల్ ఈస్ట్ లో కంట్రీస్ ఉన్నాయి, ఏ అయితే అగేన్స్ట్ ఇరాన్ ఫైట్ చేస్తున్నాయి. లెట్స్ ఇజ్రాయెల్ ఉంది అనుకోండి, సౌదీ అరేబియా ఉంది, ఒమాన్ ఉంది, ఖటార్ ఉంది, రైట్? ఇలాంటి దేశాలన్నింటిలో అందరి సుల్తాన్స్ తోనూ, లేకపోతే కింగ్స్ తోనూ, లేకపోతే మినిస్టర్స్ తోనూ, మా హెడ్ ఆఫ్ ది స్టేట్ తో మాట్లాడుతున్నారు, రైట్? మాట్లాడే ప్రస్తుతం ఏంటంటే మన ప్రయత్నాలు మనకు డైరెక్ట్ గా చేస్తాం. ఏమిటి, ఇలాంటి యుద్ధాన్ని వారించడం చాలా ముఖ్యం. ఎందుకంటే యుద్ధం యొక్క ఎఫెక్ట్ మనకు వన్ ఆఫ్ ద మిగిలిన దేశాల్లో చూసుకుంటే, ఎస్పెషల్లీ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ మనం చూసినప్పుడు, రైట్, క్లోజర్ అయితే మనకి, ఎందుకంటే మనం అక్కడి నుంచి వస్తున్న ఆయిల్లో చాలా భాగం మనది. అఫ్ కోర్స్ చైనా మ్యాక్సిమం తీసుకుంటుంది. మనకు వచ్చే ఆయిల్స్, క్రూడ్ ఆయిల్ మ్యాక్సిమం ఇంపోర్ట్స్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి వస్తాయి. ఎప్పుడైతే ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ క్లోజ్ అయిందో దాని ఎఫెక్ట్ మన మీద ఖచ్చితంగా పడుతుంది. మన దగ్గర కొంతవరకు నిలువలు ఉన్నాయి, కానీ మనం అంత ఆర్థిక పరిస్థితి చూసుకుంటే జపాన్ అంత స్టాక్స్ పెట్టుకోలేదు, అంత డెవలప్ అయిన దేశం కూడా కాదు. మన రిక్వైర్మెంట్స్ కూడా చాలా ఎక్కువ. ఆఫ్ కోర్స్ జపాన్ ఇప్పుడు ఎకానమీ క్రాస్ చేస్తున్నా సరే ఇంతవరకు మనం ఎప్పుడు ప్లాన్ చేసుకుంది అబౌట్ 45 days మ్యాక్సిమం స్టాక్స్ ఉంటాయి. సో ఆ స్టాక్స్ చూసుకున్న తర్వాత ఏంటంటే మన ఇంట్రెస్ట్ ఏంటి, ఎలాగలాగా ఫస్ట్ ఈ యుద్ధాన్ని నివారించాలి. యుద్ధాన్ని నివారించడానికి ఏంటి, యుఎస్ ఆల్రెడీ, మన దురదృష్టం ఏంటంటే యుఎస్ రైట్ నౌ ట్రంప్ గారు ఎవరో అన్నారు, ఆయన మాట్లాడుతుంది ఆయనకి తెలియదు, రైట్? సో కొన్ని విషయాల్లో దాని నిర్ణయాలు తీసుకున్నారు. నిర్ణయాలు ఎందుకంటే ఒక వయసు వచ్చాక ఒక్కోసారి చాలా మంది మనం చూస్తున్నాం, నాకే 76 సంవత్సరాలు. సో పెనికికి తయారవుతాం, నేను చేసిందే కరెక్ట్, నేను చేస్తుందే కరెక్ట్ అని. అలాంటి హైలీ ఈగోయిస్టిక్ పర్సన్ కి తగిలినోడు ఎవడు, ఇజ్రాయెల్ తగిలాడు. ఇజ్రాయెల్ ఎవరు, నెతాన్యాహు ఎప్పుడు చూసినా సరే ట్రంప్ గారికి పంపు కొడుతుంటాడు, బాబు మీరే గొప్ప, మీరే చేసి అన్నట్టుగా చెప్పి బేసికలీ తన స్వలాభాల కోసం, ఇజ్రాయెల్ యొక్క స్వలాభం, బేసికలీ ఈ వార్ లో మ్యాక్సిమం లాభం పొందేది ఇజ్రాయెల్. మొదటి నుంచి ఇజ్రాయెల్ బేసికలీ ఏం చేసింది, ఈ చుట్టుపక్కల మిడిల్ ఈస్ట్ లో మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ ని పైకి రానివ్వకూడదని డిసైడ్ చేసుకుంది, రైట్? ఎందుకంటే ఇజ్రాయెల్ యొక్క ఆధిపత్యాన్ని క్వశ్చన్ జరుగుతుంది.
కనుక ఇజ్రాయెల్ ఎయిమ్ ఈజ్ వెరీ క్లియర్. ఏదో విధంగా ఇరాన్ పూర్తిగా నాశనం చేయాలి, రైట్? యురేనియం ఎన్రిచ్మెంట్ అవ్వచ్చు, ఓవరాల్ వాళ్ళ లీడర్షిప్ అవ్వచ్చు, రైట్? సో ఇలాంటి తరుణంలో యుఎస్ఏ ఇజ్రాయెల్ రెండు డిసైడ్ చేసుకుని, దానికి తోడు మిగిలిన యూరోపియన్ దేశాలు కూడాను ఇరాన్ యొక్క టెర్రరిజము పాతయన్నీ తిరిగి తీసుకొచ్చింది. ఎందుకంటే ఇరాన్ నాట్ దట్ పేరుకి మాత్రం కొన్ని విషయాల్లో చాలా చెడ్డ పేరు సంపాదించుకుంది. టెర్రరిజం అవనండి, యురేనియం ఇదవనండి, డెత్ టు ఇజ్రాయెల్ అనేసి, డెత్ టు అమెరికా, రైట్? మొదటి నుంచి గొడవ చేస్తాం మొదలు పెట్టారు. కానీ లేటెస్ట్ వచ్చిన దీంట్లో చూసుకుంటే మనం ఇరాన్ బేసికల్లీ ఏముంది, ఆల్ రైట్ కొంచెం రిప్రోచ్మెంట్ అంటే ఈ సంధికి అగ్రిమెంట్స్ కి తయారైంది త్రూ ఖతారు, ఒమాను. చెప్పింది ఆల్ రైట్ మేము ఆలోచిస్తాం, తగ్గించుకుంటాం, ఎన్రిచ్మెంట్ తగ్గించుకుంటాం. ఎన్రిచ్మెంట్ ప్లాంట్ లో 60% సుమారు వాళ్ళ దగ్గర ఉన్న ఎన్రిచ్ చేసిన యురేనియం ఉంది, అది కూడా మేము డిక్లేర్ చేస్తాం, మిసైల్ డిక్లేర్ చేస్తాం అనే రీతిలో స్టార్ట్ చేసింది. కానీ సడన్ గా దెబ్బతీస్తారు. కనుక ఇజ్రాయెల్ యుఎస్ ఆల్రెడీ ఇప్పుడు నిర్ణయించుకుంది ఏంటంటే ఎంతో కొంతవరకు దాన్ని నాశనం చేసే వరకు అది 2 రోజులు పట్టవచ్చు, వారం పట్టవచ్చు, 10 రోజులు పట్టవచ్చు, రైట్? బేసిక్ మేజర్ ఫ్యాక్టరీస్, యురేనియం ఎన్రిచ్మెంట్ ప్లాంట్స్, మేబీ పవర్ స్టేషన్స్, ఆయిల్ రిఫైనరీస్, గవర్నమెంట్ బిల్డింగ్స్, ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్స్, ఈ టార్గెట్స్ అని నాశనం చేసే వరకు నా ఒపీనియన్ లో యుఎస్ ఇజ్రాయెల్ ఎవరి మాట వినవు. ఎస్, అట్ ద సేమ్ టైం మన భారత్ ఏంటంటే ఎప్పుడైతే మనం ఇంతవరకు మాట్లాడిన సూచనలు ఏం కనిపించలేదు, కానీ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ప్రధానమంత్రి గారు కానీ ఫారెన్ మినిస్ట్రీ కానీ ఆల్రెడీ అఫ్ కోర్స్ ఫారెన్ మినిస్ట్రీ త్రూ బ్యాక్వర్డ్ ఛానల్లో యుఎస్ గవర్నమెంట్ అప్రోచ్ అవటం మొదలుపెట్టి ఉండొచ్చు కూడా, నాకు తెలియదు. ఎందుకు మొదలు పెడుతుందంటే ఇలాంటి పరిస్థితి ప్రపంచం అంతటికి చాలా ఎకనామిక్ గా చాలా దెబ్బతీస్తుంది. కనుక ఏదో విధంగా దీన్ని తగ్గించాలి. లాంగ్ టర్మ్ రామిఫికేషన్స్ చాలా ఉంటాయి. కనుక ప్రయత్నించేది ఏంటంటే ఎంత త్వరగా దీనికి యుద్ధానికి కొంచెం ఆపి సంధి దగ్గరికి, అగ్రిమెంట్ దగ్గరికి తీసుకొస్తానికి ఖచ్చితంగా మన దేశం ప్రయత్నిస్తుంది. అంతకన్నా డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ మన దేశాన్ని మనం చెప్పినా కొన్ని అందరూ వినే స్థితిలో లేరు. కొన్ని దేశాలు వినగలరు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అరబ్ కంట్రీస్. మనకి మిడిల్ ఈస్ట్ లో ఉన్న అరబ్ కంట్రీస్ తో ఉన్న ఫ్రెండ్షిప్ చాలా మెచ్చుకోగలదు. మన ఫారిన్ డిప్లొమసీ చాలా బాగా పనిచేసింది. కనుక మిడిల్ ఈస్ట్ అరబ్ కంట్రీస్ అన్నిటితోనూ, సౌదీ అరేబియా అనుకోనివ్వండి, ఖతార్ అని, ఓమన్ అవ్వండి, రైట్, ఇవన్నీ చూసుకున్నా సరే వీటిని నెమ్మదిగా నచ్చ చెప్పగలవు. కానీ అదే విధంగా యుఎస్ వెంటదా, ఇజ్రాయెల్ కూడా కొంతవరకు వినవచ్చు. కానీ ఇజ్రాయెల్ ఏంటంటే ఎవరి మాట విన్నా సరే ఆడి ధ్యేయం, వాళ్ళ ఆబ్జెక్టివ్, వాళ్ళ ఎయిమ్ పూర్తయ్యే వరకు బేసికలీ వాళ్ళ ప్రస్తుతం ఏంటి, శత్రుశేషం మిగలకూడదు అన్న రీతిలో బయలుదేరారు. కనుక కొంత ఎక్స్ట్రీమ్ డ్యామేజ్ చేసే వరకు ఈ యుద్ధం ఆపరు. కానీ ఏంటంటే రావు గారు చిన్న ఎక్స్క్యూజ్, ఇప్పుడే మనకు దుబాయ్ నుంచి జాయిన్ అయ్యారు ప్రితీష్ కుమార్ గారని, జాయింట్ జనరల్ సెక్రటరీ అండి, తెలంగాణ గల్ఫ్ సమితి సంబంధించిన అతను. ప్రితీష్ కుమార్ గారు నమస్తే అండి.